హాయ్ అండి సతీష్. నైట్ టాస్క్ అయిపోయిన తర్వాత లైవ్ అంతా కంటిన్యూ అయింది కదా. లైవ్ అప్డేట్స్ అన్నీ చాలా ఉన్నాయి. దాంతోపాటు నా ఒపీనియన్ ఏంటనేది కూడా చెప్పబోతున్నా. మరి మీరు కూడా చాలామంది ఎపిసోడ్ చూసారు, లైవ్ చూసారు, ఆ రీతు చౌదరి గేమ్ ఎట్లా ఆడిందో చూసారు. మరి మీ ఒపీనియన్ ఏంటనేది కూడా ఫస్ట్ ఒక మెసేజ్ పెట్టేసేయండి. దానికంటే ముందు ఒక లైక్ అయితే చేసేసేయండి. అట్లాగే న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ రెండు ఛానల్స్ కూడా ఫస్ట్ టైం చూసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అన్న బటన్ యాక్టివేట్ చేసుకుంటే మంచి అప్డేట్స్ వస్తాయి. ప్రతి వీడియోలో ఏంది సార్ ఈ పాట అనుకోకండి దయచేసి. ఇది నా రిక్వెస్ట్. ఎంత ఎక్కువ మంది లైక్స్ కొడితే అంత ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. స్పెషల్ వీడియోలు స్పెషల్ అనలైజ్ కూడా చేసా. ఎందుకంటే ది గ్రేట్ రీతు గారు ఆడిన అద్భుతమైన అమోఘమైన పర్ఫార్మెన్స్ మామూలుగా లేదుగా. నా భూతో నా భవిష్యత్తు అనే రేంజ్లో ఉండేటప్పుడు మరి మనం స్పెషల్గా వీడియోలు చేసుకోవాలి, మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత కూడా ఏంటి, గార్డెన్లో సోలో కంటెంట్ ఇస్తూ మాస్క్ మ్యాన్ వచ్చి ఏమ్మా ఏంటి అంటే ఒంటరిగా వదిలేయండి సరే అనింది. కాసేపు తర్వాత తన జాన్ జిగిరి దోస్త్ హచ్ కళ్యాణ్ వచ్చి వెనక్కి వస్తే వెక్కి ఏడ్చేసి నటించేసి జీవించేసి ఫేక్ ఏడుపుతో సీన్ పండించేసి ఇప్పుడు సింపతి క్రియేట్ చేసుకునేదానికి అబ్బో మామూలు డ్రామా కాదు. పోనీలో తప్పు తెలుసుకుందేమో, రిలీజ్ అయ్యిందేమో, భరణికి చేసిన అన్యాయంపై పశ్చాత్తాపంతో కుమిలిపోతుందేమో. మనిషి అన్న వాడికి ఎవరికైనా మనస్సాక్షి అంతరాత్మ చెబుతాయి కదా, నీవు చేసింది 100% తప్పు, గుండెల మీద చేసుకొని చెప్పు అని ఎవరికైనా అనిపిస్తుంది కదా. అట్లాగే ఈవిడికి కూడా ఏమైనా అలాంటి ఉన్నాయేమో, ఆత్మ విమర్శలు, మనస్సాక్షి ఇలాంటివన్నీ ఉన్నాయేమో అనుకుంటే పొరపాటే, 100% పొరపాటే. అస్సలైన మరో కన్నింగ్ అండ్ కవర్ డ్రైవ్ డైలాగ్స్ బయట పెట్టింది. అప్పుడు భరణి విషయంలో అసలు ఏమీ జరగనంటే, అతనికి అన్యాయమే చేయనట్టుగా, అసలు అది ఇష్యూయే కానట్టుగా, దాని గురించి వేసమెత్తి కూడా బాధ లేదన్నట్టుగా లాస్ట్ రౌండ్లో అంట తన దోస్త్ ఎమాన్యుయల్ అట్లాగే తన లేటెస్ట్ బాయ్ ఫ్రెండ్ డీమాన్ ఉన్నప్పుడు ఇమ్ము ఓడిపోయాడు, డీమాన్ గెలిచాడు అని చెప్పడానికి చాలా బాధ వచ్చేసిందంట. నా ఫ్రెండ్ ఎమాన్యుయల్ ఓటమిని నా నోటితో నన్ను ప్రకటించాల్సి వచ్చింది, అందుకు కుమిలి ఏడుస్తుందంట. అయ్యో బాబోయ్, ఏమి పర్ఫార్మెన్సు. ఈ వెంటనే హచ్ కళ్యాణ్ వచ్చేసి భుజాలు తడిమేసి ఈపు ఏమో రుద్దేసి తడిమేస్తే ఓదార్పు అయితే మొదలెట్టేశాడు. ఇందుకు వచ్చాడు కదా ఇతను. ఎంతసేపు ఏదో సూర్యుడి చుట్టూ భూమికి తిరిగిన మాదిరిగా అంత గొప్ప పోలికైతే నాకు పోల్చాలని కూడా అనిపించట్లా. హత్య కరెక్ట్ అనిపిస్తుంది, ఆడియన్స్ కూడా అట్లాగే అనిపిస్తుంది. మరి ఏం కాదులే బాధపడకలే అని ఆవిడ కళ్ళకు పొరలు గమ్మేయడంతో అసలు ఎంత దారుణంగా డెసిషన్ తీసుకుంది ఇతను కూడా అర్థమైతే, ఇతను కూడా తెలిస్తే కదా. సో ఈ వీకెండ్ హోస్ట్ అట్లాగే ఇప్పుడు ఆడియన్స్ రోస్ట్ ఏ రేంజ్లో ఉందో ఒక వీడియో క్లిప్ అని వేసి, లేకపోతే ఒక 1/2 కామెంట్లైనా మన వీడియోల కింద వస్తున్న కామెంట్లైనా ఖచ్చితంగా చూపించి చదివి వినిపిస్తే, ఇదమ్మా నువ్వు తీసుకున్న అత్యద్భుతమైన సంచాలక వ్యవహరించిన తీర్పుకే ఆడియన్స్ నుంచి వస్తున్న జల్లులు వాన ఇది అని చెప్పి ఒక 10-15 మెసేజ్లు వరుసగా చదివిస్తే అప్పుడైనా అర్థమైద్దేమో. ఒక నీతి, న్యాయం, ధర్మం అలాంటివి ఉంటాయి. సిన్సియర్గా ఉండాలి, హానెస్ట్గా ఉండాలి, జెన్యున్గా ఉండాలి. ఇక్కడికి మనం వచ్చింది మన పర్సనాలిటీ ఏంటో ప్రూవ్ చేసుకునేదానికి. ఇక్కడ నటించలేము, యాక్ట్ చేయలేము, రకరకాలు చెప్పింది ఆ మధ్య. ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ లాంటి షో, ఇక్కడ పర్సనాలిటీ ఎక్స్పోజ్ అవుద్ది ఫైనల్గానే. నిన్న మొత్తం ఎక్స్పోజ్ అయ్యింది. నీకు ఏదైనా ఉంటే చూసుకోవాలి బయటికి వెళ్ళి. సో ఇక్కడేంది, నీ పర్సనల్ ఇంట్రెస్ట్ కొద్దీ నీకు ఆయన లైన్ వేస్తాను, ఆయనకి లూన్ అయిన వేస్తాను, మీ ఎదురు ట్రాక్లు ఎక్కారని చెప్పి ఆ ట్రాక్ కోసం మీకు ఓట్లు వేస్తారు అనుకుని వచ్చారా? పోనీ సరే మీ ట్రాకో మీ ఏడిపోయి దాడాలి, కానీ పక్కోడికి అన్యాయం చేసేస్తారా? పైగా దానికోసం కవర్ డ్రైవ్ కోసం ఇలా ఏడిచేసి మహానటి అనడం కూడా చాలా చిన్న పదం. కన్నింగ్ వరస్ట్ చీపెస్ట్ కరువు కంటెస్టెంట్ అనడం కూడా చిన్న పదమేనేమో. సో అలాంటి వాళ్ళు అసలు ఏమనాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. మరి మీకు అర్థమైతే ఒక అభిప్రాయం అయితే మెసేజ్ పెట్టండి. ఇలా సరే ఈవిడ ఏదైనా కొద్దిగా డల్ అయ్యింది, లో అయ్యింది, కొద్దిగా మొహం ఆడింది, 3 ఆఫ్ అయ్యింది అంటే చాలా హాట్ స్పాట్స్ 2 వచ్చేస్తాయి. వాళ్ళు రాగానే ఏమైందిరా రీతు అని వాళ్ళు అడగగానే ఆ డీమన్ కావచ్చు, కళ్యాణ్ కావచ్చు, వెంటనే హస్కీ వాయిస్ మిమిక్రీ ఆర్టిస్ట్ కానీ అంత వేగంగా రాదేమో. వెంటనే నేను గమనిస్తూ ఉన్నా, వాయిస్ హస్కీ అయిపోతే, లుక్స్ చేంజ్ అయిపోతాయి. బాబోయ్ మామూలు కంటెస్టెంట్ కాదు. అట్లాగే ఇంకా ప్రియ సంచాలకురాలుగా ఎంత దారుణం అంటే చేసింది బ్లెండరో, అత్యంత దారుణమైన మిస్టేక్ కాదు ఇది, కావాలని చేశారు, అన్యాయం చేశారు, కావాలని తెలిసి చేసి మళ్ళీ ఒప్పేసుకోవడం అంటే ఏమబ్బా. అసలు బిగ్ బాస్ ఒకప్పుడు బిగ్ బాసా ఇది, ఇప్పుడు ఏంటి అసలు ఏంటి కంటెస్టెంట్స్ ఏమనుకుంటున్నారో అనిపిస్తుంది. ప్రియా అడుగుద్ది, సంచాలకులుగా ఎవరున్నా సరే స్ట్రాటజీస్ ప్లే చేస్తారు, బట్ ఈ పిల్ల ఇలా స్ట్రాటజీ ప్లే చేస్తుందని నేను అస్సలు అనుకోలేదంటే అక్కడే ఉన్న రీతి స్మైల్ ఇచ్చి అవును చేశాను అన్నట్టుగా అనుకుని అలా తలదించుకోవాలి. అసలు ఏంటిది, న్యాయం ధర్మం ఉండాలనే కామన్ సెన్స్ ఒకటి ఉండాలి కదా. ఆడియన్స్ చూస్తారు, వాళ్ళు జడ్జి చేస్తారు, వాళ్ళు జడ్జి చేస్తేనే మన హౌస్లో జర్నీ కొనసాగుతుంది. వాళ్ళు రిజెక్ట్ చేస్తే వెంటనే బయటకు వచ్చేస్తాం. వాళ్ళకి కనెక్ట్ అయ్యే మాదిరిగా ఉండాలి అని కనీసం ఆలోచించాలి కదా. ఏమాత్రం లేకుండా పైగా ప్రియ అడిగితే, ప్రియ కూడా చూడండి మాట్లాడితే నేను జెన్యూన్, నేను హానెస్ట్, బిగ్ బాస్ చూశాను, ఇది అది అన్న చెబుతుంది కదా. మరి ఆవిడ కూడా తెలుసు సంచాలకులుగా ఎవరున్న స్ట్రాటజీస్ ప్లే చేస్తారంటే ఈ పిల్ల మాత్రం స్ట్రాటజీ ఇలా ప్లే చేస్తుందని అస్సలు అనుకోలేదంట. అంటే
అసలు హోస్ట్ ఏ రేంజ్లో వీళ్ళకి కోటింగ్ ఇవ్వాలబ్బా? తెలిసి తెలిసి పొరపాటు అంటే ఓకేనండి. సరే ఇప్పుడు ఒక లైన్ దాటాలి, పరిగెత్తుకు వెళ్ళాలని నలుగురు ఐదుగురు పరిగెత్తారంటే అందరూ ఒకేసారి వేసినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కష్టమవుతుంది. అరే ఎవరు ముందు ఎవరు వెనకని ఒకేసారి చూసేదానికి. కానీ ఇది వాంటెడ్లీ ప్లాన్ చేసి ప్రిపేర్ చేసి ఒక మోటోతో, ఒక అండర్ కరెంట్, ఒక అండర్స్టాండింగ్తో ఎట్లా చేస్తారా? ఆ అమ్మాయి కూడా ప్రియ కూడా తెలుసంట. తెలిసి కూడా మరి ఇలాంటి వాళ్ళకి ఎలా గెలిపించేస్తారు? మీరు ఫెయిర్గా ఒక న్యాయం వైపు ఒక స్టాండ్ తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ ఇలా అన్యాయాన్ని కొడిగట్టుకుంటే అసలు మీకు ఎందుకు ఓట్లు వేయాలి? అసలు ఎవరు ఓట్లు వేస్తారు? మీ పిఆర్లు వేస్తే వేయాలి తప్ప ఇంకెవడైనా వేస్తారా? మీకు లేకపోతే కామన్ సెన్స్ ఆడియన్స్కి మీకు ఓటు వేయాలని వాళ్ళకంటూ ఉంటుంది కదా, వాళ్ళు ఎందుకు వేస్తారు? మళ్ళీ తర్వాత ఏదో సాధించేసినట్టుగా ఫుల్ ఖుషీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ కళ్యాణ్, ఈ దమ్ము, ఈ ప్రియ అండ్ ఈ కన్నింగ్ సంచాలక రీతు చౌదరి. ఆ రీతు ఏమంటుందంటే డీమాన్ అవ్వాలనుకున్నాను, అయిపోయాడు. మరి అంత పచ్చిగా చెబుతూ ఉందంటే అవ్వాలనుకున్నాను, అయిపోయాడు. కంటెండర్స్ కోసం ఆ వచ్చిన టీషర్ట్స్, అతనికి వచ్చిన టీషర్ట్ చూడగానే నాలో ఏదో అయిపోయింది, వైబ్రేషన్ వచ్చేస్తుంది, అని తెగ ఫీల్ అయిపోతుంది. అబ్బాని మురిసిపోయిందంట, పులకించిపోయిందంట. ఆ పులకింతలో భాగంగా ఈ గిలిగింత గేమ్ అయితే ఆడేసిందని అర్థమైతే ఉంది. సో మళ్ళీ చెబుతూ ఉంది ఏమాత్రం తడుముకోకుండా. దీన్ని ఏమనాలి? అట్టగా మళ్ళీ శ్రీజ అంటది, రీతు నువ్వు క్లియర్గానే ఉన్నావు కదంటే ఆవిడికి అర్థమవుతుంది. ఎవడికి అర్థం కాదండి? బొడ్డోడికి నిక్కరేసుకున్న బొడ్డోడికి గెలిపి ఎవరికైనా అర్థమవుతుంది. అందరికీ తెలిసి ఆడియన్స్ కళ్ళకి గంతలు కట్టేద్దామని ఆ రీతుని అడగడు మళ్ళీ శ్రీజ, నువ్వు క్లియర్గానే ఉన్నావు కదా, అయినా స్టాప్ అంటే అవుట్ అని చెప్పావు కదా. ఇప్పుడు ఆయన సైడ్ కొందరు ఉంటారు, నీ వైపు కొందరు ఉంటారు. సో స్టాప్ అన్నప్పుడు ఆయన ఆపలేదని అవుట్ చేసాడు, ఎందుకు పర్వాలేదు కదా, నీకు క్లారిటీ ఉంది కదా. అదే ఈవిడికి చేస్తే ఆ గొంతు చించుకొని టాపు లేపేసి కింద పడి దొరిలేసి ఆ రీతిని కొరికేసి కరిచేసి హౌస్ అంతా బాబోయ్ మాకు చెవులంబ రక్తం వచ్చేస్తుంది, మా వల్ల కాదు నాయన, దమ్ము నువ్వే ఈ సీజన్ ఈ వారం కెప్టెన్ కాదు, ఈ హౌస్లో ఉన్నాను నువ్వే కెప్టెన్ అమ్మా, నీ గోల భరించలేమో, మేము ఏ పాపం చేసాం తల్లి, నువ్వు మా సీజన్లో వచ్చావు మేము నీ సీజన్లో వచ్చావు, మాకు చెవులకి విరపిస్తాయో లేదో భయం వేస్తుందని భయపడి అల్లాడిపోయే రేంజ్లో చెలరేగిపోద్ది కదా. ఇప్పుడేమో శుద్ధపూసలాగా రీతు నీకు క్లారిటీ ఉంది కదా, నువ్వు ఓకే కదా, నువ్వు ఫైన్ కదా, ఎంత ముద్దుగా అడుగుతాను తన దోస్తుని. ఇదా పద్ధతే. మళ్ళీ తెల్లారులేస్తే నీతి న్యాయం మళ్ళీ సోది కబుర్లు చెప్పేదానికి ఆడియన్స్ అన్నీ చూస్తారంట. ఆయన వైపు ఆలోచిస్తారంట, ఈవిడి వైపు ఒక్కడ కూడా ఆలోచించరు. అంత దారుణమైన డెసిషన్ తీసుకున్నాక మళ్ళీ అంటది అక్కడ రీతు, వాళ్ళు అలా అనుకుంటే నేనేం చేయలేను, స్టాప్ అని చెప్పాను, అది కూడా 3 సార్లు చెప్పిందంట. సో అయినా ఆపలేదంట. మరి నీ బాయ్ ఫ్రెండ్ కూడా అదే చెప్పి ఆయన కూడా ఆపలేదు కదా, భరణే ఆపేసిన తర్వాత కూడా ఆయన పూసాడు కదా, మరి అది ఎందుకు కనపడలా, అందుకే అవుట్ చేసేసిందంట. సో భరణికి కాదు, డీమాన్ని ఎమాన్యుల్కి కూడా ఆయన పులిమేశాడు. నువ్వు స్టాప్ అని 3 సార్లు అరిచిన తర్వాత కూడా ఆయన దోముడు ఆపలే, పులిమితోనే ఉన్నాడు. ఆఖరి వరకు ఆయనే రాశాడు. మరి ఆయన అవుట్ చేయాలి కదా. ఇంత పకడ్బందీగా ప్లాన్ చేస్తావా జాక్? అట్టగా తనూజ మళ్ళీ భరణితో అంటది, రీతు ఏడుస్తుందన్న, నాన్న వెళ్ళండి ఓదార్చండి, హగ్గేవ్వండి పర్లేదని. ఆవిడ కొత మండిపోతుంది. ఏంటి ఎంత అన్యాయంగా నిర్ణయం తీసుకున్నారు, ఈయన కూడా ఏం అనలేదని లెక్క. తనుజ తప్పు జరిగినప్పుడు మాట్లాడాలి కదా, మీరు ఒప్పేసుకుంటారంటే నా భరణేని అడిగితే భరణే నీకు అలా ఉంది అంటే ఇలా హగ్గేమంటారు. ఆయనకి లోపల ఉంది కానీ బయటపడకుండా ఉన్నాడు ఆయన. సంచాలక డెసిషన్ ఫైనల్ స్పోర్టివ్ స్పిరిట్ అనేది అవసరం కదా, అది నీకు తెలుసో తెలీదు. ఆ లెక్క లోపల నవ్వుకుంటాడు, ఆడియన్స్ చూసుకుంటారు, ఫుట్బాల్ ఆడుకుంటారు, ఎంత దారుణంగా తీసుకుంటే చెడు కూడా ఆడుకుంటారు. ఈ వారం ఇక్కడ హౌస్లో ఫుట్బాల్ కిక్ ఇస్తే ఇల్లు ఎక్కడో పడుతుంది, అన్నపూర్ణ స్టూడియో అవతల దాటి లక్కీకి వారం నామినేషన్లు ఏది కాదు సరిపోయిందని అతనికి అర్థం కాదా, చిన్న పిల్లాడా. అందుకే సైలెంట్గా వచ్చాడు. అప్పుడు ఎవరు సుమన్ శెట్టి రాము కూడా అంటున్నారు సంచాలక డెసిషన్ ఫైనల్ కదా, మరి ఏం చేస్తాం ఆవిడ అట్లా చేసేసిందంటే తనూజ్ అడుగుతుంది. ఆమె స్టాప్ చెప్పడానికి అసలు రీజన్ ఏంటి అర్థం కావట్లే. $1 మిలియన్ ప్రశ్న ఏం రీజన్తో చెప్పిందని ఒక స్పెషల్ వీడియో కూడా చేసే కదా, చూడండి. చాలా 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 ఇంట్రెస్ట్ కూడా స్టెప్ బై స్టెప్ అసలు అరటపండు వచ్చి నోట్లో పెట్టిన మాదిరిగా చాలా క్లియర్గా అనలైజ్ చేశారు. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి, మిస్ కాకుండా. సో అడగాలి కదా, మాట్లాడాలి కదంటే ఎస్ కరెక్టే మాట్లాడాలి, ఒక్క మాట కూడా అనలే. వీకెండ్ నాగార్జున సార్ అడుగుతారులా, అందుకని ఎందుకులే అని అంటాడు. ఓకే ఆయన అడుగుతారు, అది పక్కన పెడితే ఇక్కడ భరణే సైలెంట్గా ఉండడంతో ఆడియన్స్ నుంచి అంతకు మించి వైలెంట్గా రీతిపై రియాక్షన్ వచ్చింది. సో తనిఖీల భరణి అన్నడికి భరణి గేమ్ అట్లా ఉంది, ఇతడు సైలెన్స్ అక్కడ భయంకరమైన వైలెంట్గా బ్లాస్ట్ అయ్యింది. ఇప్పుడు ఆవిడికి విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియా బిగ్ బాస్ ఆడియన్స్లో షేక్ అయిపోతుంది. అరే ఏంద్ర బయ్యిదనే. మళ్ళీ ఆయమ్మే అంటది రీతు, భరణే అన్న నన్ను అడగలేదేంటి, ఎందుకు అడుగుతాడు, మెచ్యూరిటీ పర్సన్ కాబట్టి అడగడు, నీ గుయ్యి నువ్వు తవ్వుకొని నువ్వు పాతేసుకుంటావు, నేను ఎందుకు అడగాలి అన్నట్టు ఆయన పిచ్చ లైట్ తీసుకుని వదిలేశాడు. ఇంకా అలాగే కళ్యాణ్ వచ్చి అంటాడు, హచ్ కళ్యాణ్ నేను సంచాలకురాలు మా వైపు చూడలేదు చూపు లేదు, నువ్వు ఇందుకోసం వచ్చాను ఆయన, నిన్నెవరు చూడాలా నువ్వెవరు చూడాలని అందుకోసం వచ్చావా? సమాధానం చాలామందికి చెప్పాలంటే ఇదే, ఈ కలపడానికి వచ్చావు నువ్వు. ఆ రీతు నాకు బాధగా ఉంది. మళ్ళీ ఏమంటుందంటే
ఆ, మీ వైపు చూడకపోయినా గెలుపు మీ వైపు ఉంది కదా, మీకు ఇచ్చాను కదా, మిమ్మల్ని గెలిపించేశాను కదా అంటూనే మళ్ళీ ఆవిడంట తనూజని ఎమాన్యుయల్ని భరణైనా వాళ్ళ ఫేస్ చూసేదానికి కూడా ధైర్యం చాలట్లేదంట. నాట్ రెడీ ఫర్ ఫేస్ టు దెమ్ అని చెప్పేసి చెప్పుకుంటుంది. వాళ్ళకి మొహం చూపించడానికి కూడా ధైర్యం చాలట్లే. ఎందుకు చెల్లుద్ది మొహం ఎట్లా చూపిస్తావు? మోసం చేసిన వాళ్ళే ముఖం చూపలేరు, అలాగే మోసం చేసిన వాళ్ళే ముఖం చూపలేరు, ముఖం చూడలేరు. అవతల వాళ్ళ ముఖం ఈవిడ చూడలేకపోతుంది, ఈవిడ ముఖం వాళ్ళకి చూపలేకపోతుంది. అదే జెన్యున్గా తీసుకుంటే రొమ్ము విరుచుకొని అక్కడ నిలబడచ్చు. ఎవడు వస్తాడో అడగండి. నేను 100% జెన్యున్గా ట్రాన్స్పరెన్సీతో ఆడాను. తమ్ముడు పేకట ఎమాన్యుయల్ నాకు ఫ్రెండ్ అయితే నేను న్యాయం కోసం ఉంటా, ఇతడు నా బాయ్ ఫ్రెండ్ అయితే ధర్మం కోసం ఉంటా. ఇట్లా కాన్ఫిడెన్స్ ఎక్కడ ఉంటుంది? ఈరోజు మొహం ఇలా దాచుకొని ఇలా ఉంటుంది పరిస్థితి. సరే, నెక్స్ట్ వన్. డ్యూరేషన్ ఎక్కువైతుందేమో ఏమో అనుకోకుండా వీళ్ళని బ్రీఫ్గా చెప్పేద్దాం అనుకుంటా, కానీ కొద్దిగా లెంత్ అయితే మరి ఏమనుకోకుండా భరించేసేయండి. మంచి అనలైజ్ చేయాలనేది నా ఉద్దేశం. సరే, రీతు మళ్ళీ కళ్యాణ్తో అంటది, జెన్యున్గానే చేశాను కదా, కావాలని అతనిని అవుట్ చేసేసాను వీళ్ళ ఫీలింగ్ అంట. ఏమమ్మా, ఏమైనా న్యాయం ఉందమ్మా? నువ్వు జెన్యున్గా చేసావు, నువ్వే ఆ ప్రియాతో ఒప్పుకుంటూ నువ్వే చెప్పుకుంటూ మళ్ళీ నేను జెన్యునా? వీళ్ళకి ఫీలింగా? సరే, నువ్వు ఆ భ్రమలో బతికే నేను జెన్యున్గా చేశానని నీ అంతరాత్మ చెబుతున్నా, నీ మనస్సాక్షి చెబుతున్నా, సరే ఓకే నేను జెన్యున్గా చేశాను, నువ్వంటే కాదంటాడు ఆ కళ్యాణం. బ్రహ్మాండం, అద్భుతం, అసలు ఎప్పుడు ఎన్నడూ ఎవరు చేయనంత జెన్యున్ నువ్వే. జెన్యున్కి స్పెల్లింగ్ చెప్పమంటే నీ పేరే చెప్పొచ్చినా భజన చేస్తాడు తప్ప ఆయన ఏమైనా కాదంటాడా లేదంటాడా? మళ్ళీ నువ్వు టక్కన బొంగ పెట్టేసి ఒక లుక్స్ మార్చేస్తావు, చేంజ్ అయిపోతే, లేకపోతే హస్కీ వాయిస్ వచ్చేస్తుంది, మళ్ళీ ఆయన విలవెల్లాడిపోతాడు. అబ్బో, అదంతా అయ్యే పనా? అలాగే కళ్యాణ్ మళ్ళీ ప్రియతో అంటాడు, అక్కడ ఒక లైవ్ నైట్ మిడ్ నైట్ టాక్స్ ఇవన్నీ చెబుతా ఉన్నా కదా, ప్రియతో టీషర్ట్ మీద బొమ్మ బాగుంది, పొగిడితే పొగిడించుకోరు, ఇందుకోసమే వచ్చాడు ఈయన. అట్లాగే తను మాత్రం సీరియస్నెస్ లేదు, గేమ్ కోసం ఎందుకు వచ్చాడో అర్థం కాదు. నువ్వు నా వైపు చూడలేదు, టీషర్ట్ మీద బొమ్మ బాగుంది, అమ్మాయిలతో పులిహోర కలపడానికి పులిహోర రాజు దిగాడండి. సరే, ఇక తను స్టాప్ చెప్పడానికి రీజన్ అంటే ఆవిడ మాత్రం తట్టుకోలేకపోతుంది. ఆ భరణి కూడా అంటాడు, ఏముంది సంచాలకు వాళ్ళ వైపు ఉంది, ఆడింది, నేను కూడా పట్టించుకోలే, నువ్వు పట్టించుకుంటాను ఎందుకు వదిలే, ఆడియన్స్ చూసుకుంటారులే, ఆడియన్స్ కానీ తెలియలేలో అని. అది మాత్రం వాస్తవమేలే. సరే పడుకుంటే ఇంకెందుకైనా ఫిక్స్ అయిపోయినారు. ఇంకా ఆడికి మండి సర్లే గో డాడీ వెళ్ళి పడుకున్నానప్ప. ఇంకా అంటే నువ్వు అడగలేదు కడగలేదు, అరిసి రచ్చ రంబోలో చేసి ఇంకొకరైతే అదే చేసేవాళ్ళు. అప్పుడేంటి ఆ తీవ్రత, ఆ వైబ్రేషన్ కొంత తగ్గేది. ఆడియన్స్కి సగం ఫ్రస్ట్రేషన్ అక్కడే తగ్గిపోయి గట్టిగా అడిగేట్లే, ఇచ్చేట్లే, గట్టిగా చెలరేగేసాడు, కడిగేశాడు, ఇట్లా ఉండేది. ఆయన అంత సైలెంట్ ఉండిపోవడం తారే, అంత అమాయకం చేసి ఆడుకుంటారు, అంత అన్యాయాన్ని కొడుకొడతారని ఇప్పుడు ఎక్కువ వైలెంట్ రియాక్షన్ అయితే వస్తుంది ఆడియన్స్ నుంచి. సరే, సంజన కూడా అంటుంది, ఆ మనీష్ ఎమాన్యుయల్తో కూడా ఏమంటే ఈ డిస్కషన్ వచ్చింది, తర్వాత ఇంకో డిస్కషన్ కూడా రొటీన్ అయిపోతుంది, ఈ టెనెంట్స్ ఓనర్స్ ఇవన్నీ చేంజ్ చేయాలి, ఇదే ఓనర్స్ ఏంటి, వాళ్ళే టెనెంట్స్ ఏంటి, ఆ మానిటర్స్ ఏంటి, వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ మారిస్తే బాగుంటుంది కదా, 2 వారాలు అయితే ఇంకా ఏంది గానా భజన, చేంజ్ అయితే బాగుంటుంది అని వాళ్ళ ఫీలింగ్ ఉంది. కానీ నాకు తెలిసింది ఏంటో ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టే ఇక్కడ ఉంది. ఎందుకు ఇట్లాగే వీళ్ళని సెలబ్రిటీస్ని టెనెంట్స్గా ఉంచుతున్నాడు, ఆ కామనర్స్ని ఓనర్స్గా ఉంచుతున్నాడు, చాలా వాల్యుబుల్ స్ట్రాంగ్ రీజన్ ఉంది. బట్ అదైతే నేను చెప్పలేను ఎందుకు ఏంటి అనేది. దీని వెనక పెద్ద మాస్టర్ ప్లాన్ ఉంది. సో మరి దాని గురించి మీరు మర్చిపోండి, తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం. కానీ చాలా మాస్టర్ ప్లాన్ ఉంది. సరే, ఇక నెక్స్ట్ వన్. మనీష్ అయితే భరణి ఆ టెనెంట్స్తోనే కూర్చొని తినడం రోజు. మనీష్ కావచ్చు, భరణి అండి, వీళ్ళతో పాటు వచ్చి కూర్చొని తినడం ఇవన్నీ భరణి అండ్ తనూజ, తనూజ ఇటు ఇక్కడే ఉంటుంది కదా, బట్ భరణి కూడా ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. నెక్స్ట్ వన్ ఏంటంటే ప్రియా. వీళ్ళకి ఎంతసేపు ఫుడ్ కావాలనండి, వాళ్ళతో చెబుతుంది ఆ కళ్యాణ్తో, అట్టగా శ్రీజాతో వీళ్ళందరూ డిస్కషన్ గుడ్ల గురించి. కెప్టెన్ వాడే కదా, ఎలాగున్నో ఎగ్స్ తీసుకుందాం, మిగిలిపోయిన ఎగ్స్ అన్ని మనమే పంచేసుకుందాం, మనమే తినేద్దాం, మీరే తినేయండి, పళ్ళు మీరే తినేయండి, గుడ్లు మీరే తినేయండి, డ్రింకులు మీరే తాగేయండి, ఆడియన్స్ నుంచి నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా మీరే అనుభవించాలి. సరేనా? పంచాలనేది పొరపాటున కూడా రాదంటయ్యా. మేము మళ్ళీ హ్యూమానిటీ అంటారు, మేము పంచుతామంటారు, పెడతామంటారు. ఏందయ్యా బాబు, తిండికి లేనోళ్ళగా అయిపోతారేంటయ్యా అంత నిండుగా పెడతా ఉంటే. అలాగే మళ్ళీ ఎమాన్యుయల్ సంజనాథ్ అంటాడు, అసలు స్టాప్ చెప్పడం ఏంటి మమ్మీ, అది ఆలీ సినిమాలో ఉంటుంది కదా మేము, ఎవడు మమ్మీడు వెరైటీగా ఉన్నాడని అడుగుతాడు చూడండి, ఆలీ ఏదో పూరి జగన్నాథ్ సినిమా అనుకుంటా కదా, ఎవడు మమ్మీడు ఏంటిది అన్నట్టుగా. ఏమైనా స్టాప్ ఏంటి మమ్మీ, స్టాప్ పెట్టడం ఏంటి మమ్మీ, స్టాప్ చెబితే ఆపలేదని అవుట్ చేయడం ఏంటి మమ్మీ, అసలు ఏంది మమ్మీ నాకు అర్థం కాదు. ఏముంది ఎమ్మెన్యేలు తన ట్రాక్ ఎక్కడ బ్రేక్ అవుద్దని చెప్పి ఆవిడ గోల చేసింది, రచ్చ చేసింది, ఈరోజు అలరి ఆటంతా అటకెక్కించేసింది. సో దాని ఎఫెక్ట్, ఇంపాక్ట్, రిజల్ట్ ఫ్యూచర్లో చూడబోద్ది ఆవిడ. సరే, సంజన ఆవిడ కూడా అర్థం కావట్లేదు, స్టాప్ చెబితే అందరూ ఆగిపోవాలంట, కావాలని రూల్ పెట్టి చేసింది. అవును, కావాలని చేసింది. ఫస్ట్ భరణం తీసేద్దాం అనుకుంది, తర్వాత ఇద్దరికి పోటీ పెట్టాలనుకుంది. ఎమాన్యుయల్తో పోల్చుకుంటే కొద్దిగా ఆయన ఫిజికల్గా స్ట్రాంగ్ కనుక తన బాయ్ ఫ్రెండ్ గెలిచేస్తారని పక్క స్కెచ్ చేసింది.
అది జగమెరిగిన సత్యం. మళ్ళీ దానికి వచ్చి ముందు వలవల ఏడు చేసి అయ్యో నా ఇమాన్యుల్ ఫ్రెండ్ ఓడిపోయాడు నా నోటితో నేను చెప్పడం అత్యంత బాధాకరమనే మొసలి కన్నీళ్ళు అంటారు కదా, అవి కాచేస్తూ ఉంది. సంజన అంటది మళ్ళీ తనూజతో, నీ సోల్మేట్ కదా నాగార్జున గారు చెప్పారు కదా, నువ్వు కూడా అడగాల్సింది భరణ గారికి ఏంటి అంత అన్యాయం చేసావంటే, నాగార్జున సార్ చెప్పారు కదా ఆవిడ నాకు సోల్మేట్ ఏంటి అన్నిటికీ ఆవిడే పిచ్చలైట్ తీసుకుంటే, ఇక్కడ తర్వాత ఇమాన్యుల్ అంటాడు అడుగుతారు ఖచ్చితంగా వీకైనా నాగార్జున గారు అడుగుతారు వీడియో ప్లే చేయక్కర్లే, దీనికి ఇంకా ఫ్లడ్ లైట్ వెలుగులో దొంగ పోలీసు ఆడి దొరికిపోయినట్టుగా అంత రెడ్ హ్యాండెడ్గా భయంకరంగా దొరికిపోయి ఇంకా వీడియో ప్లే ఎందుకు, ఇక్కడ పొరపాటు జరిగిందా లేదా చూసుకోలేదు అనడానికి కావాలని చేసిన దానికి. అటుగా కళ్యాణ్ అంటాడు ఇక్కడ భరణి సారు వానరే కదా, ముగ్గురు వానర్స్ కదా, ఎందుకు నువ్వు అడగలేదని మనీష్ని అడుగుతున్నాడు. మేము భరణిని అటాక్ చేయాలని వెళ్ళామంటే ఆయన మీరు ఏ రోజైనా మనోడు అని దగ్గరికి తీసుకున్నారా, నమ్మక ద్రోహి లెక్క చూస్తున్నారు కదా, ఆయన సెలెక్ట్ చేసినప్పుడే ఆ ఫేవరెటిజం, మరి ఈరోజు వీళ్ళు చేసిందంటే ఫేవరెటిజం కాదా, వీళ్ళంతా ఒకటి ఇద్దరు డీమాను ఆ కళ్యాణ్ ఈ ప్రియ శ్రీజ అండ్ ఈ అమ్మాయి ఎవరు రీతి, వీళ్ళంతా ఒకటే, వీళ్ళ ఫేవరెటిజం వీళ్ళ గ్రూప్ అంతా వీళ్ళే ఉండాలి, టాప్ 5 మనమే ఉండాలి, మన 5 గంటలు కప్పెత్తాలనే అపోహల్లో పిచ్చి భ్రమంలో ఇండివిజువల్ గేమ్ మీద ఆడాలి, ఇండివిజువల్ పర్సనాలిటీ ఏంటి అనేది ఆడియన్స్ చూస్తారనే బేసిక్ సెన్స్ కూడా లేకుండా ఏదో వెళ్ళిపోతూ ఉన్నారు అలాగా. అలాగే ఇక్కడ మళ్ళీ అంటే వీళ్ళిద్దరు మళ్ళీ ఇక్కడ శ్రీజ ఒక మాట అడిగిద్దండి మనీష్, ఒకవేళ తర్వాత ముందుగానే భరణి వీళ్ళు ఓడిపోతే ఒకవేళ ఎట్లా అని అడిగితే దానికి చెప్పుకొచ్చేస్తుంది ఈ అమ్మాయి. ఇతను మనీష్ చెబుతున్నాడు మేము ఇండివిజువల్గా ఆడేస్తాం, మేము ఇండివిజువల్గా ఆడతామంట, ఒకవేళ అవ్వకపోతే నీకంటే ముందుగానే వాళ్ళు ఎవరు కానీ ఏం పేరైనా ఎమ్మెన్యేలు కానీ భరణి కానీ అవుట్ అయిపోయి ఉంటే ఫస్ట్ రౌండ్లో నువ్వు అతని పేరేంటి డీమాన్ మీ ఇద్దరిలో ఇండివిజువల్గా ఆడతారా ఏంటని హింట్ ఇచ్చి ఆడియన్స్కి ఇవ్వండిరా కంటెంట్, వాళ్ళదే గ్రూప్ గేమ్ వాళ్ళే కలిసి ఆడేస్తారు, మీరు మాత్రం ఇండివిజువల్గా ఆడేస్తామని ఈ ముదురు తెలివితేటలు ప్రదర్శిస్తుంది. ఇక్కడ ఆయన కూడా మేము ఇండివిజువల్గా ఆడేస్తాం, ముందు ఎందుకు ఆడలే, మన ఇద్దరం ఒకటైనా మీ ఇద్దరు వాళ్ళ మీద అటాక్ చేస్తారు, వాళ్ళిద్దరు మీ మీద అటాక్ చేస్తారు, ఇద్దరు కలిసి ఆడుకున్నారు. కానీ అతి తెలివితేటలు అంటారు కదా, వీటిని సాగు తెలివితేటలు కూడా అంటారు కొందరు కొన్ని ఏరియాల్లో, అట్లా శ్రీజ అతి ప్రదర్శిస్తుంది. అట్లాగే ప్రియ వీళ్ళ దృష్టికంతా అలాగే ఉంది, ఎమ్మాన్యుల్ భరణి అంట అన్ఫెయిర్గా ఆడేశారంట, వీళ్ళు మాత్రం ఫెయిర్గా ఆడారు, బయట నుంచి వీళ్ళు కూడా ఫెయిర్గానే మాట్లాడారు, మనం నమ్మేద్దాం ఓకే నమ్మాం ప్రియ. అడిగే భరణి అంటాడు ఫస్ట్ 3-4 అటెంప్ట్స్లోనే మొత్తం రాసేసాను, నేరో మైండ్స్ అంతే, ఆ స్థాయికి అయితే నేను దిగలేను, స్పోర్ట్స్ పర్సన్గా ఎంపైర్ డెస్టినీ ఫైనల్ కదా ఆ రెస్పెక్ట్ ఇచ్చారని, ఇతడు ఓకే నేరో మైండ్స్ వాళ్ళవి ఇతడు మంచి రెస్పెక్ట్ ఇచ్చాడు పర్ఫెక్టే, వాళ్ళ గొయ్యి వాళ్ళు చదువుకుంటే ఎవడేం చేస్తారు. సంజన అంటే లేదండి భరణి గారు వికెట్ పడిందా, డక్అవుట్ అయ్యాడా, ఎల్బీడబ్ల్యూ అని ఎట్లా అవుట్ అయ్యాడని చెప్పాలి కదా, ఎంపైర్ అంటే అక్కర్లా చెప్పాల్సిన పనే లేదు, ఆడియన్స్కి డిసైడ్ చేస్తారు కదా ఎలా అవుట్ చేసిందో, అంత క్లియర్గా దొరికేసిన తర్వాత ఇంకెందుకు ఇతను అడగాల్సిన పనే లేదు, ఆవిడ చెప్పాల్సిన అవసరం చెప్పిన కళ్ళబుల్లి కథలు చెబుతుంది, నేను అలా చించుకున్నా ఎలా చించుకున్నా అవన్నీ సోది కవులని చెప్తుంది, అన్ని వినే భరించే అవసరమా మనకి, ఇప్పటికే పెరిగిపోతున్నాయి బీపీలు ఆడియన్స్కి, ఇంకా సోది అంతా విని భరించేంత ఉందా. అట్లాగే సంజన ఎమ్మెన్యేల్కి టఫ్ కాంపిటీషన్ ఇచ్చేవారు పోయి వాడు ఫిట్నెస్ వల్ల గెలిచాడు, పెద్ద డిఫరెన్స్ అయితే లేదు, జస్ట్ 2-3% కలర్ పూసుకునే దాంట్లో ఎమ్మెన్యేల్ అయితే మంచి ఫైట్ ఇచ్చాడు, చాలా చక్కగా ఆడాడు, 100% డెబిట్ పెట్టాడు, ఎరగొడ్డేసి ఆడేశాడు. ఫిజికల్ టాస్క్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎమ్మెన్యేల్ నుంచి ఎలాంటి అవుట్పుట్, కానీ చాలా ప్రాణం పెట్టి ఆడుతున్నాడు. అట్లాగే తనుజ కూడా అంటుంది సంజన నేను మాట్లాడకుండా ఉంటే సంజనను కూడా మాట్లాడకుండా నేనే ఆపినా, అటువైపు వాళ్ళు అరుస్తూనే ఉన్నారు, ఆ బ్యాచ్ ఎవరు వాళ్ళిద్దరు జెండిబాం శాస్త్రిబాం, బట్ వాళ్ళు అరుస్తూనే ఉంటే వాళ్ళని ఏమీ ఎలిమినేట్ చేయకుండా ఏమనలే, నేను మన సంజన కానీ నేను కానీ అరిస్తే ఎలిమినేట్ చేసేది, నేను సంచాలక్ మై హుకుమ్ అని అంటుందంటే వాడు అనుకుంటుంది ఏదో సంచాలక్ అంటే, సంచాలక్ అనేటప్పుడు నీకు అసలైన నీ పర్సనాలిటీ ఏంటనేది బిగ్ బాస్ పెట్టే అతిపెద్ద పరీక్ష నీకు ఫస్ట్, ఆటగాళ్ళకి కాదు, ఆటగాళ్ళ కంటే ముందు నీకు రూల్స్ ఎలా ఫ్రేమ్ చేస్తావు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తావు, డెసిషన్స్ ఎలా తీసుకుంటావని, అది మర్చిపోయి నేను సంచాలక్ మై హుకుమ్ అంటే తొక్కి బారేస్తారు ఆడియన్స్. అలాగే తనుజ భరణి కూడా అన్న మీరు మాట్లాడితే నాకు సార్ అడుగుతారంటే మాట్లాడలేదు కదా మీరు తనుజ అంటది భరణితో, మీరు ఇప్పుడు అడిగి ఉంటే మాట్లాడుంటుంటే నాగార్జున గారు కూడా అడుగుతారు కదా, మీరే ఓపేసుకొని వచ్చేస్తే ఆయన ఎలా అడుగుతారు నాగార్జున సార్ అంటే, ఖచ్చితంగా అడుగుతారు, ఆయనకే ఉండదు, నాగార్జున గారు 100% అడుగుతారు, అడిగి తీరాలి. ఎమ్మెన్యేలు కూడా నో నాగార్జున గారు అడుగుతారు, నేను కూడా అడుగుతాను, గుర్తు చేస్తాను, ఎందుకు అడగరు ఎందుకు చెప్పాలి అడుగుతారు. అది అటుకే తనుజ విషయంలో అంటున్నారంట వాళ్ళు చిన్న విషయానికి ఆవిడని నామినేట్ చేయడానికి రెడీగా ఉన్నారంట, నీకు ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది, ఈ ప్రియా శ్రీజ వీళ్ళందరూ చెప్తున్నారంట, కామనర్స్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ హౌస్లోకి మీరే వచ్చారు, ఫస్ట్ మీరే సేవ్ అయ్యారు అంటున్నారు, అది కాదు కదా నా బిహేవియర్ చూసి ఓటేస్తారు కదంటే ఇది మాత్రం వాస్తవం. ఎవరికైనా హౌస్లో సెలబ్రిటీ కామన్నారు కదా, హౌస్లోకి అడుగు పెట్టిన తర్వాత అందరూ ఈక్వల్గానే మొదలు పెడతారు, అయితే ఆ ఫ్యాన్ బేస్ కొంతవరకు సపోర్ట్ అయితే చేస్తుంది, కానీ బిహేవియర్ బాగపోతే ఎంత ఫ్యాన్ ఉన్నా సరే దబ్బుని మంచు కొండలా కరిగిపోద్ది, నో డౌట్. అయితే గత కొన్ని సీజన్ నుంచి చూస్తాను బయట పిఆర్ ఎంత బలంగా ఉందా, ఫ్యాన్ బేస్ ఎంత ఉందా ఇవన్నీ చూస్తారు, కాకపోతే బిహేవియర్ ఇంపార్టెంట్. ఆ అమ్మాయి తనుజ మంచి మాట చెప్పింది, ఫ్యాన్స్ ఉన్నంత మాత్రం ఆవిడ బిహేవియర్ బాగపోతే వేసేరు కదా, వాళ్ళు నీతి న్యాయం ధర్మం చూస్తారు తప్ప రీతు చౌదరిలాగా అడ్డదిడ్డంగా సపోర్ట్ చేయరు కదా.
సో అటు ఎమ్మెల్యేలు ఇంకోటి అంటాడు, కామనర్స్ సెలబ్రిటీస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది వాళ్ళు, వానర్స్ అంట, వానర్స్ అయి ఉండి నాది పడేయాలి కానీ భరణి అన్నది ఎలా పడేస్తారంటే అది వాస్తవం. అది వాళ్ళే స్టార్ట్ చేస్తారు. కామనర్స్ సెలబ్రిటీస్ అంటే కామనర్స్ అనేది ఒక సింపతి కార్డు కింద వాడేసి మమ్మల్ని కామనర్స్ కింద వచ్చారని ఒక చులకనగా చూస్తానని చెప్పి పెద్ద పోట్రీ చేసేసి దాని ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారు. కానీ కామనర్స్ అనేది తొక్కిన ఆడతీస్తాను. తోటి కామనర్స్, బయట ఉన్న ఆడియన్స్లో ఉన్న కామనర్సే సెలబ్రిటీస్కి అన్యాయం జరుగుతుందని వాళ్ళకి బీభత్స భయానకమైన సపోర్ట్ కూడా వస్తూ ఉంది. సో ఇంకోటి ఏంటంటే తనూజ్ అంటది, అప్పుడు ఏమైంది సంచాలకు అసలు భరణి అన్న వానరే కదా, భరణి అన్న అవుట్ అయిపోతే ఇద్దరు నాకు అవుట్ చేసేసి వాళ్ళిద్దరు తేల్చుకోవాలి ప్లాన్ అంటే వాస్తవం. అది ఇతను అవుట్ చేసేసి ఎమ్మెల్యేలు దూసేసి వాళ్ళు ఎవడైనా పర్వాలే, రేషన్ పంచకల డీమాన్ అయినా పర్వాలే, మనీష్ అయినా పర్వాలే, మన ఇద్దరికి రేషన్ ఉండిపోద్ది. మళ్ళీ ప్రియా అన్నటికి గుడ్లన్నీ మనమే తినేద్దాం, ఉడకబెట్టుకుని కొన్ని ఆమ్లెట్ వేసుకుని కొన్ని ఖైమా చేసుకుని కొన్ని కేమా చేసుకుని రకరకాల ఎలాగోలో మనమే తినేద్దాం, మరి రేషన్ పంచాల్సిన బాధ లేదని వాళ్ళ ప్లాన్ అది. సో ఎందుకంటే కామనర్స్ సెలబ్రిటీస్ అని వాళ్ళే డిఫరెన్స్ చూపుతున్నారు, వాళ్ళే సెపరేషన్ చూపుతున్నారు, మళ్ళీ వీళ్ళని పోట్రీ చేస్తున్నారు. అరుపులు ఏంటి ఆ సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అని అంటే ఏం చెప్పేద్దామని ఆడియన్స్ అమాయకులా? నువ్వు కామనర్ అయినది మాత్రం నీకు కామనమైన అంత సపోర్ట్ చేసేస్తాడా? నువ్వు ఫెయిర్గా ఉంటే నీకు అన్యాయం జరిగితే ఖచ్చితంగా చేస్తాడు. నువ్వే అడ్డదిడ్డమైన అన్ఫెయిర్ డెసిషన్స్ తీసుకున్న రచ్చరంబోలే బ్యాచ్ అయితే నీకెందుకు చేస్తారు? అక్కడ మానవత్వం అనేది ఉంటుంది కదా కామనర్స్కి, బయట ఉండే వాళ్ళకి, అదే ఫాలో అవుతారు వాళ్ళు. ఇక్కడ మనీష్ అడుగుతాడు, భరణి సారు ఏం రూల్ బ్రేక్ చేశారు, మరి ఏం రూల్ బ్రేక్ చేశారని అయ్యా సూపర్ క్లాప్స్ కొట్టేసి పండగ చేసుకున్నావు నువ్వు, ఆ పక్కన ఉన్న శ్రీజ, ఆ ప్రియ, ఆ పక్కన ఉన్న ఆయన ఎవరు హరీష్, రెస్పెక్ట్ సంచాలకంట. రూల్ ఏం బ్రేక్ చేస్తాడు, ఎలా అవుట్ అయ్యాడో తెలియకుండా చేసుకున్నారంటే అతని మీద ఎంత పగతో ద్వేషంతో నెగిటివ్ వైపుతో రగిలిపోతున్నారు అర్థం కావట్లా. సో ఇవి లైవ్ అప్డేట్స్. అలాగే నా ఒపీనియన్ మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.